జై శ్రీకృష్ణ అండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణం 35వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 35వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే గంగా పార్వతుల వృత్తాంతములు, ఈ విషయాన్ని ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. ఇందులో భాగంగా 1వ శ్లోకం. ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోభ్యభాషతాం. 2వ శ్లోకం. సుప్రభాతా నిశారామాం పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే గమనాయాభిరోచయాం. 1-2 శ్లోకాల తాత్పర్యము. విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోనూ కూడి మిగిలిన రాత్రిని శోణా నదీ తీరమున గడిపెను. ప్రాతకాలమున ఆ మహర్షి శ్రీరామునితో ఇట్లనెను: ఓ రామ, రాత్రి గడిచినది, ప్రాతఃసంధ్యా సమయమాసన్నమైనది. నీకు శుభమగుగాక, మేల్కొనుము, ప్రయాణమునకు సిద్ధము కమ్ము. ఏం చెప్తున్నారండి? విశ్వామిత్రు మహర్షి వారు రామలక్ష్మణులతో రాత్రి గడిచింది, సంధ్య సూర్యోదయం అవుతూ ఉంది, మేల్కొనండి, ప్రయాణానికి సిద్ధం అవ్వండి అని చెప్తున్నారన్నమాట. 3వ శ్లోకం. తచ్చుత్వా వచనం తస్యా కృత్వా పౌర్వాహ్నికీం క్రియాం గమనం రోచయామాసాం వాక్యం చేదమువాచః. 3వ శ్లోకం తాత్పర్యము. అంతట శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును ఆలకించి క్రమముగా పూర్వాహ్న క్రియలను అంటే ప్రాతకాల సంధ్యా వందనాది నిత్య కృత్యములను ఆచరించి ప్రయాణమునకు సిద్ధమై ఇట్లు పలికెను. అంటే ఉదయమైంది, వాళ్ళ నిత్య కర్మలైనటువంటి సంధ్యా వందనాది క్రియలను ఆచరించాక ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాము. 4వ శ్లోకం. అయం శోణః శుభజలో గాఢః పులినమండితః కతరేణ పదా బ్రహ్మన్ సంతరిష్యామహే వయం. 4వ శ్లోకం తాత్పర్యము. ఓ బ్రహ్మర్షి, ఈ శోణ నదము స్వచ్ఛములైన జలములతో అటునిటు ఇసుక తెన్నెలతో విలసిల్లుచున్నది. నీరు తరిగి లోతు తక్కువగా నున్నది. నావ ప్రయాణమునకు అనువుగా లేదు. మనము ఏ మార్గమున దీనిని దాటవలెను? అంటే రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారితో అంటున్నారండి, ఈ శోణ నదంలో నీళ్లు తక్కువగా ఉన్నాయంట, ఇసుక తెన్నెలతో కనిపిస్తూ ఉంది. మనం ఎలా ప్రయాణం చేద్దాము, ఏ మార్గం ద్వారా ఈ నదిని దాటుదాము అని అడుగుతున్నారన్నమాట. 5వ శ్లోకం. ఏవ ముక్తస్తు రామేణ విశ్వామిత్రో బ్రవీద్దిదం ఏష పందా మయోద్దిష్టో ఏన యాంతి మహర్షయః. 5వ శ్లోకం తాత్పర్యము. శ్రీరాముడు ఇట్లు వచింపగా విశ్వామిత్రుడు ఇట్టి పరిస్థితులలో మునీశ్వరులు ప్రయాణించు మార్గం ఒకటి కలదు, దానిని నేను ఎరుగుదును అని నుడివెను. అంటే నీరు తక్కువగా ఉంది కదండి, నది ఎలా దాటాలి అని అడిగారు కదా. ఈ పరిస్థితుల్లో ఎలా ప్రయాణించాలో నాకు మార్గం తెలుసు అన్నట్లుగా విశ్వామిత్రుల వారు చెప్తున్నారు. 6వ శ్లోకం. ఏవ ముక్తాచ ఋషయో విశ్వామిత్రేణ ధీమతా పశ్యంతస్తే ప్రయాతా వై వనాని వివిధాని చ. 6వ శ్లోకం తాత్పర్యము. ప్రయాణ మార్గములను బాగుగా ఎరిగిన విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులందరూ ఆయన చూపిన మార్గమున వివిధములగు వనములను దర్శించుచు ప్రయాణమును కొనసాగించిరి. అంటే విశ్వామిత్రుల వారు ఒక మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో ఈ ఋషులందరూ శ్రీరామచంద్రుల వారు కలిసి ప్రయాణం చేస్తూ మధ్యలో వనాల్ని చూస్తూ అలా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారన్నమాట. 7వ శ్లోకము. తే గత్వా దూరమధ్వానం గతేర్ద దివసే తదా జాహ్నవీం సరితాం శ్రేష్టాం
దదృశుర్ ముని సేవితాం. 7వ శ్లోకం తాత్పర్యము, వారందరూ మధ్యాహ్న సమయము వరకు చాలా దూరము ప్రయాణము చేసి మునులచే సేవింపబడు పవిత్ర గంగా నదిని దర్శించిరి. అంటే మధ్యాహ్న సమయం వరకు ప్రయాణం చేసి పవిత్రమైన గంగా నదిని దర్శించారంట. 8వ శ్లోకం, తాం దృష్ట్వా పుణ్య సలిలాం హంస సారస సేవితాం బభూవుర్ముదితా సర్వే మునయః సహ రాఘవాః. 8వ శ్లోకం తాత్పర్యము, హంసలతో సారస పక్షులతో అలరారుచున్న ఆ పుణ్య నదిని చూసి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులను ప్రసన్న చిత్తులైరి. ఆ గంగా నది ఎలా ఉందంట అండి, హంసలతో సారస పక్షులు అంటే బెగ్గురు పక్షులతో అలరారుతుందంట. ఆ పుణ్య నదిని చూసి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులు కూడా ఎంతో ఆనందించారంట ఆ గంగా నది చూసి. 9 నుంచి 11 శ్లోకాలు. 9వ శ్లోకం, తస్యాస్తీరే తతచక్రుః త ఆవాస పరిగ్రహం తతః స్నాత్వా యథా న్యాయం సంతర్ప్య పితృదేవతాః. 10వ శ్లోకం, హుత్వా చైవాగ్నిహోత్రాణి ప్రాశ్య చామృతవద్దవిః వివిశుర్జాహ్నవీ తీరే శుచౌ ముదితమానసాః. 11వ శ్లోకం, విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమంతతః అద తత్ర తదా రామో విశ్వామిత్రమదాబ్రవీత్. 9 నుంచి 11 శ్లోకాల తాత్పర్యము, అంతటా వారు ఆ గంగా తీరమున ఒక ప్రదేశంను శుభ్రపరచుకొని నివాస యోగ్యముగా చేసుకొనిరి. పిమ్మట ఆ మునులు అందరును స్నానములనాచరించి విద్యుక్తముగా దేవతలకును ఋషులకును పితృగణములకును తర్పణములను అర్పించిరి. అగ్నులకు హవిస్సులను సమర్పించిరి. హవిష్యాన్నమును అంటే యజ్ఞశిష్టాన్నమును అమృతము వలె సేవించిరి. పిమ్మట వారందరూ సంతుష్ట చిత్తులై ఆ గంగా తీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూను చేరి కూర్చుండిరి. పిమ్మట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లడిగెను. ఏం చెప్తున్నారండి ఈ 3 శ్లోకాల్లో? గంగా నదీ తీరాన ఒక ప్రదేశాన్ని శుభ్రపరచుకొని నివాస యోగ్యంగా చేసుకొని అక్కడ ఉన్నారంట. తర్వాత వాళ్ళందరూ స్నానాది కార్యక్రమాల్ని ఆచరించి విద్యుక్తముగా దేవతలకు ఋషులకు పితృగణములకు తర్పణాలు అర్పించారంట. అంతే కదండి, మనం కూడా గంగా నది దగ్గరికి వెళ్ళినప్పుడు మన పితృదేవతలకి అలా తర్పణాలు ఇస్తూ ఉంటాం కదండి, వాళ్ళు కూడా అలాగే చేశారన్నమాట. అగ్నులకు హవిస్సులను సమర్పించారు. ఇంకా ఆ హవిష్యాన్నమును అమృతం వలె భుజించారన్నమాట. వారందరూ చాలా సంతోష చిత్తులై ఉండి ఆ గంగా తీరమునందే విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. ఆ సమయంలో శ్రీరాముల వారు మళ్ళీ విశ్వామిత్ర మహర్షిని ఈ విధంగా అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారో చూద్దాము. 12వ శ్లోకం, భగవన్ శ్రోతుమిచ్చామి గంగాం త్రిపదగాం నదీం త్రైలోక్యం కదమాక్రమ్యాం గతా నద నదీపతిం. 12వ శ్లోకం తాత్పర్యము, ఓ మహానుభావ, స్వర్గ మర్త్య పాతాల లోకములలో ప్రవహించునట్టి గంగా వృత్తాంతమును గూర్చి వినగోరుచున్నాను. ఇది ముల్లోకముల యందును ఎట్లు ప్రవహించినది, ఏ విధముగా సముద్రిని చేరినది? ఏం అడుగుతున్నారండి ఈ శ్లోకంలో? శ్రీరాముల వారు, ఓ విశ్వామిత్ర మహాముని, స్వర్గ మర్త్య పాతాల లోకములు అంటే 3 లోకాలు. స్వర్గంలోను ఎక్కడుంటుందండి? స్వర్గం పైన ఉంటుంది. మర్త్యలోకం అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి భూలోకం అన్నమాట. పాతాల లోకం అంటే మన కింద ఉంటుంది. అది అంటే గంగా నది ఈ 3 లోకాల్లో కూడా ప్రవహిస్తుందన్నమాట. అలా స్వర్గ మర్త్య పాతాల లోకంలో ప్రవహించేటువంటి ఈ గంగా వృత్తాంతాన్ని గూర్చి చెప్పండి. అంటే ఈ నది ఎలా అవతరించింది అనే విషయాన్ని గూర్చి వినాలనుకుంటున్నారనమాట. ఈ 3 లోకాల్లో ఎలా ప్రవహించింది, చివరికి సముద్రుణ్ణి ఎలా చేరింది అని శ్రీరాముల వారు అడుగుతున్నారు. 13వ శ్లోకం,
చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః వృద్ధిం జన్మ చ గంగాయాం వక్తుమేవోపచక్రమే. 13వ శ్లోకం తాత్పర్యము. శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని గంగా నది యొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను. శ్రీరాముల వారు అడిగారు కదండి, దానికి సమాధానంగా ఇప్పుడు విశ్వామిత్ర మహాముని గంగా నది యొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి చెప్పడం ప్రారంభించారన్నమాట. ఏం చెప్తారో చూద్దాం. 14-16 శ్లోకాలు. శైలేంద్రో హిమవాన్నామాం ధాతూ నామకరో మహాన్ తస్య కన్యాద్వయం రామాం రూపేణ ప్రతిమం భువి. 15వ శ్లోకం. యా మేరు దుహితా రామాం తయోర్మాతా సుమధ్యమాం మేనా మనోరమా దేవి పత్ని హిమవతః ప్రియాం. 16వ శ్లోకం. తస్యాం గంగేయమభవత్ జ్యేష్ఠా హిమవతః సుతాం ఉమా నామ ద్వితీయాభూత్ నామ్నా తస్యైవ రాఘవాం. 14-16 శ్లోకాల తాత్పర్యము. హిమాలయము అను ఒక మహాపర్వతము కలదు. అది గిరులలో శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలగు లోహములకు నిలవైనది. ఓ రామ, ఆ హిమవంతునకు 2 కుమార్తెలు కలరు. వారు సాటిలేని సౌందర్యవతులు. మేరువు యొక్క కూతురైన మేనా అను సుందరి ఆ హిమవంతుని భార్య. ఆ 2 కన్యలకు తల్లి. ఓ రాఘవ, ఆ దంపతులు పెద్ద కూతురు ఈ గంగాదేవి. వారి యొక్క 2వ కుమార్తె పేరు ఉమాదేవి. ఏం చెప్తున్నారండి ఈ 3 శ్లోకాల్లో? హిమాలయం అనే ఒక మహాపర్వతం ఉందంట. ఆ పర్వతం అన్ని పర్వతాల కన్నా శ్రేష్టమైంది. ఆ పర్వతం దేనికి ప్రత్యేకత అండి? ఇనుము, రాగి మొదలగు లోహాలకు ప్రత్యేకమైందన్నమాట. ఆ హిమవంతునకు మైనా అనే భార్య ఉందన్నమాట. వారిరువురి దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు ఈ గంగాదేవి. 2వ కుమార్తె పేరు ఉమాదేవి, అంటే పార్వతీదేవి అని చెప్తున్నారు. 17-18 శ్లోకాలు. అద జ్యేష్ఠాం సురా సర్వే దేవతార్థ చికీషయా శైలేంద్రం వరయామాసుః గంగాం త్రిపదగాం నదీం. 18వ శ్లోకం. దదౌ ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావనీం స్వచ్ఛంద పదగాం గంగాం త్రైలోక్య హితకామ్యయాం. 17-18 శ్లోకాల తాత్పర్యము. అంతటా దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెయగు గంగను తమకు అప్పగింపమని హిమవంతుని వేడుకొనిరి. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనియు నిరాటంకముగా సాగిపోవున్నదియు అయిన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొరకై వారికి అప్పగించెను. ఏం చెప్తున్నారండి ఈ 2 శ్లోకాల్లో? దేవతలందరూ కూడా తమ ప్రయోజనం కోసం ఈ హిమవంతుడి యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి గంగను తమకు ఇవ్వమని చెప్పేసి వేడుకొన్నారంట. ధర్మాత్ముడైన హిమవంతుడు, ధర్మాత్ములు ఏంటండి? ధర్మాన్నే ఆచరిస్తారు కదా. లోకహితం కోసం లోకపావని అయినటువంటి ఆ గంగను ఈ దేవతలకి అప్పగించారని చెప్తున్నారు. 19వ శ్లోకం. ప్రతిగుహ్య తతో దేవాః త్రిలోకహితకారిణః గంగామాదాయ తే గచ్చన్ కృతార్థేనాంతరాత్మనా. 19వ శ్లోకం తాత్పర్యము. ముల్లోకములకును హితమునర్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులైనట్లు భావించుచు వెళ్ళిపోయిరి. ఆ దేవతలందరూ కూడా ఆ గంగామాతను స్వీకరించి మా జన్మ ధన్యమైంది అన్నట్లుగా భావన చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారన్నమాట. 20-21వ శ్లోకాలు. యా చాన్యా శైల దుహితాం కన్యా శీద్రఘ యా చాన్యా శైల దుహితాం కన్యా శీద్రఘునందనాం ఉగ్రం సావ్రతమాస్తాయాం తపస్తేపే తపోధనాం. 21వ శ్లోకం. ఉగ్రేణ తపసాయుక్తాం దదౌ శైలవరస్సుతాం రుద్రాయ ప్రతిరూపాయాం ఉమాం లోకనమస్కృతాం.
20-21 శ్లోకాల తాత్పర్యము. ఓ రఘునందన, హిమవంతుని రెండవ కూతురగు ఉమాదేవి కన్యగా నుండియే తపస్విని అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించెను. అంతటా హిమవంతుడు లోకవంద్యయు అంటే శివుని పతిగా కోరి ఉగ్రమైన తపస్సును ఆచరించుచున్నదియు అయిన తన కుమార్తెయగు ఉమాదేవిని పరమేశ్వరునకిచ్చి వివాహము చేసెను. ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో మనకు అందరికీ తెలిసిన వృత్తాంతమే అండి. శివ పార్వతుల వివాహం గురించి చెప్తున్నారు. ఎలా పార్వతీదేవి తపస్సు ఆచరించి అంటే శివుణ్ణి భర్తగా పొందాలి అని చెప్పేసి తీవ్రమైన తపస్సు చేసిందో మనందరికీ తెలుసు కదండి. దాని గురించే చెప్తున్నారనమాట. అలా తీవ్రమైన తపస్సు చేసినటువంటి తన రెండవ కుమార్తె అయినటువంటి ఉమాదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహం చేశారు. 22వ శ్లోకం. ఏతే తే శైలరాజస్యాం సుతే లోక నమస్కృతే గంగా చ సరితాం శ్రేష్ఠ ఉమాదేవి చ రాఘవ. 22వ శ్లోకం తాత్పర్యము. ఓ రాఘవ, హిమవంతుని ఇద్దరు పుత్రికలను నదీ శ్రేష్ఠ అయిన గంగయు పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యులైరి. అంతే కదండి, మనం గంగా నదిని ఎంత పవిత్రంగా చూస్తాం, పార్వతీమాతని జగన్మాతగా ఎంతగా కొలుస్తాము. ఇద్దరూ కూడా లోక పూజ్యులయ్యారనమాట. 23వ శ్లోకం. ఏ తత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపదగా నది కం గతా ప్రథమం తాతాం గతిం గతిమతాం వరాం. 23వ శ్లోకం తాత్పర్యము. ఓ సుందర గమన రామ, గంగా నది మొదట ఆకాశమునకు చేరిన కథనంతయును తెలిపితిని. అంటే ముందు గంగాదేవి హిమవంతుడి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఉండేది. తర్వాత దేవతలు వచ్చి వేడుకునడం వల్ల ఆమెను వాళ్ళకి అప్పగించారు కదా హిమవంతుల వారు. ఆమె ఎలా ఆకాశానికి చేరిందో ఆ కథ నీకు చెప్పాను కదా అని అంటున్నారు విశ్వామిత్రుల వారు. 24వ శ్లోకం. సైషాసుర నదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా సురలోకం సమారూఢా పిపాపా జలవాహిని. 24వ శ్లోకం తాత్పర్యము. ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే రమ్యమైన పుణ్యప్రదమైన ఈ గంగా నది. ఆ హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి అంటే స్వర్గానికి వెళ్ళినటువంటి అప్పుడు దేవలోకానికి సంబంధించిన నది అవుతుంది కదా ఆ సురనదియే. సురనది అంటే దేవతలకు సంబంధించినటువంటి నది. రమ్యమై పుణ్యప్రదమైన ఈ గంగా నది అని చెప్తున్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే 35 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 35వ సర్గము సమాప్తము. ఇదండి 35వ సర్గము. రేపు 36వ సర్గలో కలుద్దాము. జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. చెప్పండి అందరూ నాతో పాటుగా, జై శ్రీరామ్. స్వస్తి.